హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ 2Bలో ఇంటిగ్రేషన్ అంటే ఏంది, ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఇంటిగ్రేషన్లో మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ ఇంటిగ్రేషన్ అనేది మనకు ఇంటర్మీడియట్లో బేసిక్ ఎంత ఇంపార్టెంటో ఇంజనీరింగ్లో అంత ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ను ఇంటర్మీడియట్లో నేర్చుకుంటే ఇంజనీరింగ్లో ఈజీగా పాస్ కావచ్చు. కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషను, సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషను నువ్వు ఎంత బాగా నేర్చుకుంటే ఇంజనీరింగ్లో నువ్వు అంత ఈజీగా ఇంజనీరింగ్లో మ్యాథ్స్ పేపర్స్ కంప్లీట్ అయిపోయి మంచి స్కోర్ వస్తాయి. కాబట్టి ఇంటిగ్రేషన్ గురించి ఈరోజు క్లాస్ డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే కొందరు స్టూడెంట్స్ సార్ ఇంటిగ్రేషన్ చెప్పండి అంటారు. ఇంటిగ్రేషన్ ఎందుకంటే కొన్ని కాలేజీలలో జామెట్రీ స్టార్ట్ చేస్తారు. జామెట్రీ ఏంది? సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా, హెలిప్స్, హైపర్బోలా. కొన్ని కాలేజీలు ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అట్లా స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనము ప్యారల్గా చెప్పుకుందాం. ఆల్రెడీ సర్కిల్ స్టార్ట్ చేసినాను, సర్కిల్ ఎక్సెస్సీలో అన్నాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఈరోజు ఫార్ములా చెప్తాను. ఒక 2 days వరకు ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్లో నువ్వు ఇంటర్మీడియట్లో ఇంటిగ్రేషన్ బాగా కానీ నేర్చుకున్నావా ఇంజనీరింగ్లో మ్యాథ్స్ భయమే ఉండదు. ఎందుకంటే సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ అక్కడ వస్తాయి. ఇక్కడ బేసిక్, అక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తాయి. ఇంజనీరింగ్లోనే కాదు బాబు, నీ లైఫ్ లాంగ్ నువ్వు ఇంటిగ్రేషన్ ఎక్కడ పోయినా వస్తాయి. పాలిటెక్నిక్ పో, ఇంజనీరింగ్ పో, తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఎక్కడికి పోయినా ఇంటిగ్రేషన్ కంపల్సరీగా వస్తాయి. ఫిజిక్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఉంటాయి. నీట్ రాసే వాళ్ళకి కూడా ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళకే కాదు, బైపీసీ స్టూడెంట్స్, నీట్ రాసిన ఇంజనీరింగ్ రాసే వాళ్ళకు ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒక 2-3 సార్లు బ్యాట్ చేసి నేర్చుకుంటాడు, వచ్చేసింది. కానీ బైపీసీ స్టూడెంట్స్ కొద్దిగా కష్టపడతారు. కాబట్టి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఎంత సింపుల్గా చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాబు. ఇక్కడ నేను రాసిన ఫార్ములాస్ నీకు కానీ వచ్చినాయా, ఇంటిగ్రేషన్ డెడ్ ఈజీ. ఇంటిగ్రేషన్లో మనకు 7 marks 2 వస్తాయి, 2 marks 2 వస్తాయి బాబు. 7 + 7 14, 2 + 2 4 18 బాబు. మొత్తం చాప్టర్ 18 marks. గుర్తుపెట్టుకో, 18 marks, 18 marks మనం అంటే నీకు 4 marks ఏముండవు. 7 marks 2, 2 marks 2 వస్తాయి. ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకో, నేను సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకో. మీరు ఆల్రెడీ మనము డిఫరెన్షియేషన్ చేస్తాం. ఫస్ట్ ఇయర్లో ఏం రాసిటాము, dy/dx అని. చూడు బాబు, dy/dx అని రాసినాం. డిఫరెన్షియేషన్ ఇస్తాం dy/dx. ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేదాకా ఇది ఫస్ట్ ఇయర్లో బాబు. ఫస్ట్ ఇయర్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్లో dy/dx అని వాడుతాం. సెకండ్ ఇయర్లో ఏం చేస్తామంటే మనము డిఫరెన్షియేషన్ బదులు సెకండ్ ఇయర్లో ఏం యూజ్ చేస్తామంటే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్, ఈ dy/dx బదులు ఏమంటాం, ఇంటిగ్రేషన్ ఇది యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, ఎస్ ఉంది కదా, మనం ఎస్ ఎలా రాస్తాం, ఇట్లా రాస్తాం. అట్లా కాకుండా ఎస్ను కొంచెం పొడిగియాల, ఇట్లా అంతే ఇంటిగ్రేషన్. ఈ సింబల్ ఏమంటాం అంటే ఇంటిగ్రేషన్. గుర్తుపెట్టుకో, ఈ సింబల్ను ఇంటిగ్రేషన్ అంటాం. ఈ సింబల్ ఫస్ట్ ఇయర్లో dy/dx చేస్తాం, దీన్ని ఏమంటాం సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్. ఎస్ను కొంచెం పొడిగిస్తే ఇంటిగ్రేషన్. సింబల్ ఏమంటాం అంటే ఇంటిగ్రేషన్ అని గుర్తుపెట్టుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు చాలా మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో కానీ ఇంటర్లో కానీ ఒకే ఒక డౌట్ అడుగుతుంటారు. dy/dxకి చూడమ్మా, dy/dxకి ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ ఏమని అడుగుతుంటారు బాబు. dy/dxకి ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ ఏమని చాలా మంది అంటారు. చాలా మంది చెప్పలేదు. dy/dx అంటే ఏంది, dy/dx. ఇంటిగ్రేషన్ అంటే ఏంది, ఇంటిగ్రేషన్ అంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, dy/dx అంటే ఏంది, ఇంటిగ్రేషన్ అంటే రివర్స్ బాబు. మనం dy/dxను చేసేదాన్ని ఇంటిగ్రేషన్లో రివర్స్ చేస్తాం. ఎలా చేస్తాం చూడు బాబు, ఎలా చేస్తాం అనేది నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ చేసేది ఏమంటే రివర్స్ అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూడు, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. 1 + 1 ఎంత బాబు, 2. దీన్ని రివర్స్ చేసిన 1 + 1 ఉండగా 2 అవుతుంది. అదే రివర్స్ అనేది. 1 + 1 రాసినా 2 అవుతుంది, మళ్ళీ రివర్స్ 1 + 1 రాసినా రివర్స్ అవుతుంది. అంటే రివర్స్ చేస్తాం. అంటే dy/dx మనం రివర్స్ చేస్తే ఇంటిగ్రేషన్ వస్తుంది, ఇంటిగ్రేషన్ రివర్స్ చేస్తే dy/dx ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను.
ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు. ఫస్ట్ ఇవి బేసిక్ ఫార్ములాస్ అంటారు. చూడు బాబు, ఇక్కడ 1 పెట్టానా, ఈ 1 అనేది అంతా బేసిక్ ఫార్ములాస్. ఇది బేసిక్ ఫార్ములాస్. ఇక్కడ సెకండ్ పెట్టాను, సెకండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, థర్డ్ వన్ హైపర్బాలిక్ ఫంక్షన్, ఫోర్త్ వన్ ఇన్వర్స్, ఫిఫ్త్ వన్ ఇన్వర్స్ హైపర్బాలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. ఎలా అనేది గుర్తుపెట్టారు. ఫస్ట్ మనకు బేసిక్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. బేసిక్ ఇంపార్టెంట్. బేసిక్ చూడు, దీని ఏమంటామని చెప్పాను, ఇంటిగ్రల్. ఎస్ను పొడిగిస్తే దాన్ని ఇంటిగ్రల్ అంటారు. చూడు బాబు, ఇంటిగ్రల్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏమీ లేదు అంటే ఒకటి ఉన్నట్లు బాబు. ఏం లేదంటే 1 ఉన్నట్లు, 1 ఒకటి ఉన్నట్లు. అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి. సి అనేది కాన్స్టెంట్. బాగా గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఏం లేదంటే ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి, అంటే ఇక్కడ సి అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ బాబు, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. బేసిక్ ఫార్ములాస్ రావాలా. ఈ బేసిక్ మీద మనకు 2 మార్క్స్ 2 వస్తాయి. ఈ బేసిక్ మీద 2 మార్క్స్ ఒకటి వస్తాయి. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, హైపర్బోలా ఫంక్షన్ ఒకటి 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. దీని మీద ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే 2 మార్క్స్ 2 + 2 4 వస్తాయి. గుర్తుపెట్టుకో. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి. చూడు, నెక్స్ట్ స్టార్టింగ్ లో చెప్పాను dy బై డిఎక్స్ ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ అంటే రివర్స్ అని చెప్పాను కదా. రివర్స్ అనేది చూడు బాబు, ఇప్పుడు మనం యాక్చువల్ అయితే దీన్ని చూడు బాబు, ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం మనం యాక్చువల్ అయితే చూడు బాబు, dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్. dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్ ఎంత 1 బై ఎక్స్, అంతేనా. ఇది ఫస్ట్ ఇయర్ లో dy బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇప్పుడు నేను దీని ఏం చేస్తున్నా, దీన్ని రివర్స్ చేస్తున్నా, ఇంటిగ్రల్ డిఎక్స్ చేస్తున్నా. ఇంటిగ్రల్ డిఎక్స్ చేస్తే ఏమవుతుంది లాగ్ ఎక్స్. చూడు, అదే అండి dy బై డిఎక్స్ ఇంటిగ్రేషన్కి ఏమంటే రివర్స్, ఏదైనా చేసుకుని వస్తుంది. ఇప్పుడు చూడు, dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్ అంటే ఏమవుతుంది నీకు 1 బై ఎక్స్ మన ఫార్ములా. కానీ ఈ ఫార్ములాకు నేను చేస్తున్నా ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 1 బై డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్. సరే ఇంకోటి చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ dy బై డిఎక్స్ సైన్ ఎక్స్. dy బై డిఎక్స్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఈ కాస్ ఎక్స్ అండి ఇంటిగ్రేట్ చేసిన. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. దీన్ని చేసి ఇది వస్తుంది, ఇది చేసి ఇటు dy బై డిఎక్స్ సైన్ ఎక్స్ చేస్తే ఏమొచ్చింది కాస్ ఎక్స్. ఈ కాస్ ఎక్స్ ని చేస్తున్నా. ఇప్పుడు కాస్ ఎక్స్ చేస్తే ఏమొచ్చింది పైది వచ్చిందా, అదే రివర్స్ అనేది. అందుకనే బాగా గుర్తుపెట్టుకో, dy బై డిఎక్స్ ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ అంటే రివర్స్. dy బై డిఎక్స్ మనం dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్ చేస్తే ఏమొచ్చింది 1 బై ఎక్స్ వస్తుంది. ఈ 1 బై ఎక్స్ ను ఇంటిగ్రేషన్ ఏం చేస్తే వస్తుంది లాగ్ ఎక్స్ వస్తుంది, అంతే. కాబట్టి మీకు చెప్పేది అదే ఇంపార్టెంట్. రివర్స్ dy బై డిఎక్స్ కి ఇంటిగ్రేషన్కి ఏంటంటే రివర్స్. గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే మీకు అడిగితే ఖచ్చితంగా నీకు సబ్జెక్ట్ ఉందా లేదా అని జస్ట్ అదే బాబు, ఇంటిగ్రేషన్ కు డిఫరెన్స్ చేయించుకో. లేకుంటే dy బై డిఎక్స్ ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ ఏమంటే రివర్స్. dy బై డిఎక్స్ చేస్తే ఇంటిగ్రేషన్ వస్తాయి, ఇంటిగ్రేషన్ చేస్తే dy బై డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బై సి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ బాబు, ఎందుకంటే ప్రాబ్లం మనకు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వస్తాయి. ఇంకా డైరెక్ట్ ప్రతిసారి చేయకుండా ఏం చేస్తాం అంటే -1 బై ఎక్స్ ప్లస్ సి. బాగుంది, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1 బై ఎక్స్ ప్లస్ సి. గుర్తుపెట్టుకో. బేసిక్ ఫార్ములాస్ ఏంటివి, బేసిక్ ఫార్ములా అంటే గుర్తుపెట్టు. ఇంటిగ్రల్ 1x ఇంటూ డిఎక్స్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 2 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి.
ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఈ పవర్ అంటే ఈ పవర్ వస్తాయి. ఏ పవర్ ఏ అంటే ఆల్ఫాబెటికల్ ప్రకారం ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి ఏ బై అని గుర్తుపెట్టుకో. ఏ బై ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్. ఇది గుర్తుపెట్టుకో. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే -1/x ప్లస్ సి. ఇది బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటిగ్రల్ 1/√x డిఎక్స్ అంటే 2√x ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్. ఇది బేసిక్స్. ఇది బేసిక్ ఫార్ములాస్ బాబు. నెక్స్ట్ చూడమ్మా, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ అంటే మనం 10th క్లాస్ నేర్చుకున్నాం. ట్రిగ్నామెట్రీ ఏంటి? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సెకండ్ థీటా, కోసెకంట్. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో d/x sin x cos x, d/x cos x మైనస్ sin x, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ మైనస్ sin x చేసుకున్నాం లేదా? ఇక్కడ dy/x బదులు ఇంటిగ్రేషన్ వాడతాం. ఎలా వాడతాం చూడు బాబు. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సెకండ్, ఫస్ట్ అయిపోయింది సెకండ్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి. గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. మనం డిఫరెన్షియేట్ చేస్తుంది dy/dx కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. దీనికి మైనస్ వస్తుంది ఎప్పుడు డిఫరెన్స్ చేస్తే, కానీ ఇంటిగ్రేషన్ చేస్తే ఏ దానికి మైనస్ వస్తుంది? దీనికి మైనస్ వస్తుంది. అదే రివర్స్ అనేది. నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ cosecant square x into dx minus cot x plus c. Integral secant x into tan x into dx secant x plus c. Integral cosecant x into cot x into dx is equal to minus cosecant x plus c. గుర్తుపెట్టుకో బాగా. ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేయాలంటే కాస్ వచ్చాయి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది చెప్తాను. ఎలా అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ sin x into dx minus cos x plus c. ఇంటిగ్రల్ secant square x dx tan x plus c. ఇంటిగ్రల్ cosecant square x dx minus cot x plus c. ఇప్పుడు రెండు వస్తాయి. secant చూడు tan x. ఇంటిగ్రల్ secant x into tan x secant x plus c. నెక్స్ట్ ఇంటిగ్రల్ cosecant x into cot x minus cosecant x plus c. ఇక్కడ గమనించినావా? ఫస్ట్ ఏ దాంట్లో స్టార్ట్ చేయాలా? కాస్ట్ చేయాలా. కాస్ట్ చేస్తే ఒక సిరీస్ వస్తుంది. ఏది వస్తుంది చూడు. ఇది పాజిటివ్, ఇదేమొచ్చింది నెగటివ్, ఇదేమొచ్చింది పాజిటివ్, ఇదేమొచ్చింది మా నెగటివ్, ఇదేమొచ్చింది మా పాజిటివ్, ఇదేమొచ్చింది మా నెగటివ్. అంటే పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం వేసుకోవాలా? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కోసెకంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ secant x into tan x secant x plus c. ఇంటిగ్రల్ cosecant x into cot x మైనస్ cosecant ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. గుర్తుపెట్టుకో, కాసు సైన్ secant స్క్వేర్ cosecant స్క్వేర్ secant x tan x ఇలాగే ఫ్రేమ్ గుర్తుపెట్టుకో. ఇదేంది? ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. నెక్స్ట్ హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. హైపర్బోలిక్ అంటే ఏం లేదమ్మా, హై అంటే ఏంది? హెచ్కి యాడ్ చేస్తాం. ఏదానికి? దీనికి. హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ అంటే కాస్ ఎక్స్ డిఎక్స్ కదా, కాస్ హెచ్ఎక్స్ చదువుతాం అంతే. ఎందుకంటే ఈ రెండు ఒక ఫ్రేమ్ కాబట్టి ఈ రెండు ఫ్రేమ్ని ఇక్కడ పెట్టేసాను. మీకు అర్థం కావాలి కాబట్టి ఈ రెండు ఒకటి పెట్టాను. ఎందుకు? ఇది వస్తే ఇది వచ్చేస్తాయి, ఇది వచ్చిందే ఇది వస్తాయి. చూడమ్మా, హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ అంటే ఏం లేదు. ఇక్కడ కాస్ ఎక్స్ బదులు కాస్ ఒక డెట్ యాడ్ చేస్తాయి హెచ్. ఎలా అంటే చూడబో, ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాస్ hx dx sin hx plus c. ఇంటిగ్రల్ secant h square into dx tan hx plus c. ఇంటిగ్రల్ cosecant h square x dx minus cot hx plus c. నెక్స్ట్ ఇంటిగ్రల్ secant hx into tan hx dx is equal to minus secant hx plus c. ఇంటిగ్రల్ cosecant hx into cot hx dx is equal to minus cosecant hx plus c. భయపడొద్దు, ఫార్ములా చాలా చాలా ఈజీ. ఒక్కసారి ఐడెంటిఫై చేయాలా, ఒక్కసారి ఇష్టం పడు. నాకు ఇంటిగ్రేషన్ అంటే ఇష్టం అను, అయిపోయేది నేను వదలదు. ఒకటే గుర్తుపెట్టుకో. దీనికి డిఫరెన్స్ ఏమో చూడడు. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఫస్ట్ భయపడదు అబ్బా అని భయపడకూడదు. ఏముంది, 1-2 సార్లు ప్రాక్టీస్ అయ్యి ఒక్కొక్కటి 5 సార్లు రాయి. ఎందుకు రాదు? మ్యాథ్స్ చూస్తే ఒకటి ప్రాక్టీస్, ఒక్కొక్కటి 5 సార్లు రాయి వచ్చేస్తాయి. ఏం చూడమ్మా, దీనికి డిఫరెన్స్ చూడు. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి వస్తాయి.
నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఎక్స్ కానీ హెచ్ పెడుతున్నా, అంటే సైన్, ఇది చూద్దాం కాస్ ఎక్స్, ఎక్స్ బదులు ఏముంది హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఆన్సర్ ఏంది సైన్ ఎక్స్ ప్లస్ ది, సైన్ హెచ్ఎక్స్ ప్లస్ ది. అంటే ఒక హెచ్ యాడ్ చేస్తాను, ఈడ హెచ్ యాడ్ చేస్తాను, అంటే సింపుల్. కాబట్టి ఇది వచ్చిందా, ఇది వస్తాయి 1+1 ఆఫ్ బగురుదేవుకో ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ కాస్ హెచ్ఎక్స్, ఎక్స్ బదులు ఇంకో హెచ్ యాడ్ చేస్తాం, ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ tan hx dx, ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ hx dx మైనస్ cot hx ప్లస్ సి, ఇంటిగ్రల్ secant x hx ఇంటూ tan hx dx మైనస్ secant hx, ఇంటిగ్రల్ cosecant hx ఇంటూ cot hx dx మైనస్ cosecant స్క్వేర్ hx స్క్వేర్ dx. ఇది వస్తే ఇది వస్తాయి, ఇది ఎక్స్ బదులు ఎక్స్ పెడతాం. కానీ దీనికి డిఫరెన్స్ ఏమంటే ఒకటే ఒక చిన్న చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ 3 5 ఉంటాయి, రిమైనింగ్ 3 నెగిటివ్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ 3 5 రిమైనింగ్ 3 నెగిటివ్. చూడు ఎలా, సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి 5 ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే ముందర ఏముంది 5 లేదా సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ సీకెంట్ హెచ్ స్క్వేర్ డిఎక్స్ టాన్ ఎక్స్ వచ్చింది, ఈ 3 5 రిమైనింగ్ 3 చూడు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. అట్లా ఫ్రేమ్ గుర్తుపెట్టుకోవాలి. హైపర్బోలిక్ అంటేనే సైన్ కాసు ట్యాన్ 5. మళ్ళీ చెప్తున్నాడు హైపర్బోలిక్, హైపర్ అంటే హెచ్ స్టార్ట్ అవుతాయి, హెచ్ చదివితే హైపర్బోలిక్ అంటే సైన్ కాసు ట్యాన్ ఈ 3 5. ఈ రిమైనింగ్ ఏమొచ్చినా నెగిటివ్. చూడు సైన్ హెచ్ఎక్స్ జిఎక్స్ కాస్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్ జిఎక్స్ సైన్ హెచ్ఎక్స్, సీకెంట్ హెచ్ స్క్వేర్ ఇంటూ టాన్ ఎక్స్ అయిపోయి ఈ 3 వచ్చేసినా ట్యాన్ అంటే అది సైన్ కాసు ట్యాన్ ఈ 3 పాయింట్. ఇక రిమైనింగ్ మొత్తం నెగిటివ్. ఇక్కడ ఏం చెప్పినాను, ఫస్ట్ కాస్తో స్టార్ట్ చేయాలి, కాస్ 5 సైన్ నెగిటివ్, తర్వాత సీకెంట్ 5 కొసికెంట్ నెగిటివ్, సీకెంట్ ట్యాన్ 5 కొసికెంట్ కాటు నెగిటివ్. అలా ఇక్కడ స్టార్టింగ్ 3 5 రిమైనింగ్ 3 ఆ 3 ఏవి సైన్ కాసు సీకెంట్స్ కాదు, సైన్ కాసు సీకెంట్స్ లేకుంటే సైన్ కాసు ట్యాన్ ఎలాగైనా గుర్తుపెట్టుకో. ఇవి ఇంపార్టెంట్ బాబు. దీంతో పాటు ఇవి అయిపోయినాక నెక్స్ట్ ఇవి చూడు బాబు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి మా ఒక్కసారి ఎలా గుర్తుపెట్టుకుని చూడు ఒకసారి చూడండి మా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చూడు బాబు. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్ చూడు బాబు. ఈ ఇన్వర్స్ అంటున్నాం, ఇన్వర్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా చేస్తుంటాం ఎక్స్ పవర్ -1 వై పవర్ -1 దాన్ని ఇన్వర్స్ అంటాం. అంటే ఎక్స్ పవర్ -1 రాస్తే దాన్ని ఏమంటాం ఇన్వర్స్ అంటాం. ఇప్పుడు మనం ఇన్వర్స్ అంటాం. ఫస్ట్ బేసిక్ ట్రిగనామెట్రీ హైపర్బోలా, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ. ఇన్వర్స్ అంటే ఏం లేదు, పైన ఇన్వర్స్ వస్తాయి. ఇక్కడ సైన్ ఉంది కదా, సైన్ ఇన్వర్స్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడుకోవాలి. ఇంటిగ్రల్ 1/√1 - x² dx సైన్ ఇన్వర్స్ x ప్లస్ సి. బాగా గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ 1/√1 - x² dx సైన్ ఇన్వర్స్ x ప్లస్ సి అంతే కదా. ఇంటిగ్రల్ 1/√1 - x² dx సైన్ ఇన్వర్స్ x ప్లస్ సి. నెక్స్ట్ బాబు ఇంటిగ్రల్ 1/√1 - x² dx సేమ్ ఒకటే, కానీ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ సైన్ ఇన్వర్స్ x అంటే మైనస్ కాస్ ఇన్వర్స్ x ప్లస్ సి. నెక్స్ట్ బాబు ఇంటిగ్రల్ 1/1 + x² dx, ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే tan ఇన్వర్స్ x ప్లస్ సి. నెక్స్ట్ బాబు ఇంటిగ్రల్ 1/1 + x² dx మైనస్ cot ఇన్వర్స్ x ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ √x² - 1 ఇంటూ dx secant ఇన్వర్స్ x ప్లస్ సి. లాస్ట్ మా ఇంటిగ్రల్ 1/x ఇంటూ √x² - dx cosecant ఇన్వర్స్ x ప్లస్ సి. ఇక్కడ 3 నేర్చుకుంటే చాలు, అన్ని అవసరం లేదు. ఏ 3 స్టార్టింగ్ 3 సైన్ ట్యాన్ cosecant, ఎందుకు రిమైనింగ్ 3 అవే. చూడు ఫస్ట్ ఏం రాస్తున్నాము, ఇంటిగ్రల్ 1/√1 - x² dx అంటే సైన్ ఇన్వర్స్ x. అదే కాస్ వచ్చింది అనుకో మైనస్ కాస్. అదే ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే tan ఇన్వర్స్ x. అంటే నీకు ఎట్లా ఇస్తాడంటే ఇది ఇస్తాడు బాబు, ఇట్లా ఇస్తాడు. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x dx అంటే √1 + x². ఒకవేళ ఇంటిగ్రల్ 1/1 + x² dx ఎందుకో tan ఇన్వర్స్ x. ప్రాబ్లం చేసేటప్పుడు వస్తాయి. నువ్వు ఫార్ములాస్ బయాడ్ చేస్తే నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు
ఫార్ములా ప్రాబ్లం ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా కావాలో చెప్తాను. అప్పుడు బాగా సిగరే నువ్వు ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి, బయట చేయాలి. ఎట్లా బయట చేయాలా? ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలి, బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఎంతసేపు? ఒక అర్ధ గంట. లేదు ఒక్కొక్కటి ఫస్ట్ 5 times నేర్చుకో, వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇది ఒక రోజు, ఇది ఒక రోజు, ఈ రోజు నేను నీకు 2-3 రోజులు టైం ఇస్తున్నా. బేసిక్స్ నువ్వు 2-3 days తర్వాత నేను ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను. ఆ 3 days తర్వాత నువ్వు ప్రాబ్లం ఎక్కడనేది చెప్పాలి. సింపుల్. ఏమడుగుతున్నాడు ఇప్పుడు? ఇన్వర్స్ చెప్తున్నాడు. ఇంటిగ్రల్ 1/√1 - x² dx 1/√1 - x² dx సైన్ ఇన్వర్స్ x ప్లస్ వచ్చింది. ఇంటిగ్రల్ 1/1 + x² dx tan ఇన్వర్స్ అంతే. √1 - x² dx అంటే సైన్ ఇన్వర్స్. అదే 1/1 + x² రూట్ లేదు. ఇక్కడ గుడి ఎవడో రూట్ ఉంది. ఇక్కడ రూట్ ఉందా? రూట్ లేదు. రూట్ లేకుంటే tan ఇన్వర్స్ x, రూట్ ఉంటే సైన్ ఇన్వర్స్ x. బాగా గుర్తుపెట్టుకో. దీనిగా ఇంటిగ్రల్ 1/√1 - x² dx అంటే సైన్. స్క్వేర్ ఉంటే సైన్ కానీ కాస్ కానీ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకో. రూట్ ఉంటే సైన్ కానీ కాస్ కానీ, రూట్ లేకుంటే ట్యాన్ కానీ ఎక్స్ కానీ. రూట్ ఉండి ముందర ఎక్స్ ఉంటే సీకెండ్ కానీ వస్తుంది. గుర్తులు చెప్తున్నాడు, బాగా గుర్తులు. ఇన్వర్స్ ఫంక్షన్ లో ఇంటిగ్రల్ 1/√1 - x² dx రూట్ ఉంది. రూట్ ఉంటే సైన్ కానీ, సైన్ ఇన్వర్స్ కానీ, కాస్ ఇన్వర్స్ కానీ వస్తాయి. రూట్ లేదు, రూట్ లేకుంటే ట్యాన్ కానీ కాట్ వస్తుంది. రూట్ ఉండి ముందర ఎక్స్ ఉంటే సీకెండ్ కానీ కోసెకండ్ కానీ వస్తుంది. అది గుర్తుపెట్టుకో. రూట్ ఉంటే సైన్ కాస్, రూట్ లేకుంటే ట్యాన్ కాటు, రూట్ ఉండి ముందర ఎక్స్ ఉంటే సీకెండ్ కోసెకండ్. ఇవి ఇన్వర్స్ ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ బాబు, ఇన్వర్స్ హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. ఇన్వర్స్ హైపర్బోలిక్ అంటే ఏంటి? ఎక్స్ కు యాడ్ చేస్తామంటే, హెచ్ యాడ్ చేస్తామంటే ఇన్వర్స్ హైపర్బోలిక్. అంటే ఇన్వర్స్ హైపర్బోలిక్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. ఏం లేదు బాబు, దీనికి హెచ్ యాడ్ చేస్తాం. చూడు బాబు, ఇంటిగ్రల్ 1/√1 + x² dx sin h ఇన్వర్స్ x ప్లస్ c. ఎలా గుర్తుపెట్టుకుంటావు? ఇంటిగ్రల్ రూట్ ఉంటే ఏమని చెప్పినా ఇక్కడ సైన్, రూట్ లేకుంటే ట్యాన్, రూట్ ఉండి ఎక్స్ ఉంటే సీకెండ్ కాస్. ఇక్కడ చూడు బాబు, ఇంటిగ్రల్ 1/√1 - x² dx sin ఇన్వర్స్ x ప్లస్. ఇదేముంది? మైనస్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నా? ప్లస్ అంటే ఒకటి యాడ్ చేస్తున్నా. అంటే ఏంది? హెచ్ వస్తుంది. అదే గుర్తుపెట్టుకో. ఇక్కడ మైనస్ కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ ప్లస్ అంటున్నా. ప్లస్ అంటే ఒకటి యాడ్ చేస్తావు. ఏం యాడ్ చేస్తావు? హెచ్. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. అలా గుర్తుపెట్టుకోవాలి. రూట్ ఉందా? రూట్ ఉంది. సైన్ ఇన్వర్స్ కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ గుర్తుపెట్టుకో. ఇంకా కాట్ అంతే సేమ్ ఉంది. కానీ కాస్కి ఏమనంటే ఇంటిగ్రల్ 1/ ఈ x² ముందరకు వస్తుంది. x² - 1 dx cos h ఇన్వర్స్ ఎక్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక 2-3 బాగున్నాయి, అవి చెప్తాను బాబు. ఇక్కడ ఏమన్నాను? రూట్ ఉంటే సైన్ ఇన్వర్స్ సేమ్, రూట్ లేకుంటే ట్యాన్ ఇన్వర్స్, రూట్ ఉండి ఎక్స్ ఉంటే సీకెండ్ కోసెకండ్. ఇక్కడ ఏమంటున్నా? ప్లస్ √1 ప్లస్ ఉంది అనుకో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. కానీ ఇక్కడ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎట్లా ఉంటుంది? కాస్ హెచ్ ఇన్వర్స్ అంటే ఎక్స్ ముందరకు వస్తాయి బాబు. ఇంటిగ్రల్ 1/√x² - 1 dx cos h ఇన్వర్స్ ఎక్స్. నెక్స్ట్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ ఏం చెప్పిన? రూట్ ఉండదు. ఇంటిగ్రల్ 1/1 + x² dx ఉంటే ట్యాన్ ఇన్వర్స్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంటాయి బాబు. అంతే. మైనస్ ఉంటే ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ట్యాన్ హెచ్ ఇన్వర్స్ బాబు. ఇక్కడ హెచ్ లేదు, హెచ్ ఇన్వర్స్, ట్యాన్ హెచ్ ఇన్వర్స్. గుర్తుపెట్టుకోవాలా? ఏం లేదు, సింపుల్. ఇంటిగ్రల్ 1/1 + x² dx ప్లస్ ఉంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. అది ఇక్కడ మైనస్ ఉంటే ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అదే రూట్ ఉంటే సైన్ 1 ఇంటిగ్రల్ 1/√1 - x² dx సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అదే ఇక్కడ ప్లస్ ఉంటే ఇంటిగ్రల్ 1/√1 + x² అంటే సైన్ హెచ్ ఇన్వర్స్. అదే ట్యాన్ కి అయితే ఇక్కడ ప్లస్ ఉంటాయి, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. అదే ఇక్కడ ట్యాన్ కి అయితే మైనస్ ఉంటాయి, ట్యాన్ హెచ్ ఇన్వర్స్. అదే గుర్తుపెట్టుకో. ఇక్కడ ట్యాన్ కి ప్లస్ ఉంటాయి, ఇక్కడ ట్యాన్ కు మైనస్ ఉంటాయి. ఇంటిగ్రల్ 1/1 - x² dx ట్యాన్ హెచ్ ఇన్వర్స్. నెక్స్ట్ కాట్ కూడా సేమ్ అంతే. 1/కాట్ సేమ్ బాబు. నెక్స్ట్ చూడు బాబు, ఇక్కడ ఏం చెప్పాను? రూట్ ఉండి ఎక్స్ ఉంటే సీకెండ్ కోసం, ఇది సేమ్ అంతే. కానీ ఇక్కడ అంటే ఇంటిగ్రల్ 1/x × ఇక్కడ x² అవుతాయి, ఇది రివర్స్ అవుతాయి. 1 - x² dx అంటే సీకెండ్ హెచ్ ఇన్వర్స్. కోసెకండ్కి ఏమొస్తాయి? ప్లస్ వస్తాయి. కోసెకండ్కి ప్లస్ వస్తాయి. మనకి ఎక్కువ యూజ్ చేసేది ఈ రెండు, తక్కువ యూజ్ చేస్తాం. ఈ రెండు చాలా తక్కువ. కాబట్టి గుర్తుపెట్టుకో. ఇన్వర్స్ లో నీకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే ఇంటిగ్రల్ 1/² ఉంటే సైన్ కానీ కాస్. బాగా గుర్తు. ఇంటిగ్రల్ 1
బై బై న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి. ఇంటిగ్రల్ 1/√ఆఫ్ ఉంది అనుకో, సైన్ కానీ కాస్ కానీ. రూట్ లేదనుకో ట్యాన్ కానీ కాట్ కానీ. రూట్ ఉండి ముందర ఎక్స్ ఉంటే, అంటే రూట్ ఉండి ముందు ఎక్స్ ఉంటే సీకెండ్ కోసం అలా గుర్తుపెట్టుకోవాలా. రూట్ ఉంటే సైన్ కానీ కాస్ కానీ, రూట్ లేకుంటే ట్యాన్ కానీ కాట్. రూట్ ఉండి ముందర ఎక్స్ ఉంటే సీకెండ్ కానీ కోస్ కానీ. తర్వాత రూట్ ఉండి రూట్ లో ప్లస్ ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్. రూట్ లేకుండా ఇక్కడ 1 - ప్లస్ కానీ మైనస్ ఉంటే ట్యాన్ హెచ్ ఇన్వర్స్. ఈ ఫ్రేమ్స్, ఈ రెండు ఒక ఫ్రేమ్ బాబు, ఈ రెండు ఒక ఫ్రేమ్, ఈ రెండు ఒక ఫ్రేమ్. ఈ రెండు చెప్పా కదా బేసిక్. ఇక్కడ ట్రిగనామెట్రీ, ఇక్కడ హైపర్బోలా. హైపర్బోలా అంటే సైన్ ఎక్స్ బదులు కాస్ ఎక్స్. చాలా చాలా సింపుల్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి బాబు. బేసిక్ ఫార్ములాస్. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√x dx 2√x ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/x dx log x ప్లస్ సి. ఇంటిగ్రల్ e పవర్ x dx ఈ పవర్ అంటే e పవర్ x ప్లస్ సి. ఏ అంటే a/log a బేసెస్. ఇంటిగ్రల్ a పవర్ x dx log a ప్లస్ సి. ఇది గుర్తుపెట్టుకో. ఇంటిగ్రల్ 1/x dx -1/x. ఇది బేసిక్స్. నేనేం చెప్తున్నా మీకు, ఒక రోజు అంతా ఇది నేర్చుకో. మార్నింగ్ 1 గంట 2 గంటలు ఏం లేదు, అర్ధ గంట సరిపోతాయి. రాసేటప్పుడు రాయి ఇంటిగ్రల్ 1/dx x ప్లస్ సి, ఇంటిగ్రల్ 1/x dx x ప్లస్ సి, ఇంటిగ్రల్ x పవర్ n x పవర్ n+1/n+1 x పవర్ n+1/n+1 రాస్తారు. ఎక్కువ 5 సార్లు రాయి. ఇంటిగ్రల్ 1/√x dx 2√x. ఇవన్నీ రావాలంటే ఒకటేసారి మార్నింగ్ లేచినప్పుడే ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ అనేది చదవాలా, చదివి రాయాలా. ఎప్పుడు నువ్వు చూడకుండా రాస్తావో అప్పుడు నీకు ప్రాబ్లమ్స్, లేకుంటే రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాబు. నేను ఇంజనీరింగ్ పో, డిగ్రీ పో, ఎక్కడికి పో, నీటి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. నీటి వాళ్ళకు ఫిజిక్స్ లో ఇవి రాకనే పాపం ఫిజిక్స్ లో మార్క్స్ రావడం వల్ల ర్యాంక్ రావడం. గుర్తుపెట్టుకో. నీ స్టూడెంట్స్ ఎక్కడ అంటే బాటనీ జువాలజీ చేస్తారు, కెమిస్ట్రీలో కొద్దిగా కష్టపడతారు. ఫిజిక్స్ లో వాళ్ళకు ఇట్లా చిన్న చిన్న ఫార్ములాస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా పాపం కష్టపడతారు. కాబట్టి నీట్ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. నేను చెప్తున్నా గుర్తు. రూట్ ఉంటే సైన్ ఎక్స్, రూట్ లేకుంటే ట్యాన్ ఎక్స్, రూట్ ఉండి ఎక్స్ ఉంటే సీకెంట్ కోస్కెంట్. అదే రూట్ ఉండి ప్లస్ ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్. 1/1 ప్లస్ ఎక్స్, ఇదేముంది 1/1 - వస్తే ట్యాన్ హెచ్ ఇన్వర్స్. ఇంకా రెండు అంత అవసరం లేదు మనకి. ఇక్కడ చెప్తున్నా, ఏం చెప్తున్నా, ఇక్కడ ఎక్స్ ఉన్నది, ఇక్కడ ఎక్స్. ఇవి ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటే 2 days టైం బాబు. 2 days ఇది కంప్లీట్ చేసుకోండి. ఈ 2 days అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ 2 మార్క్స్ చెప్తాను. 2 మార్క్స్ కూడా అన్నీ వద్దు బాబు. ఇంపార్టెంట్ అనుకుంటాం సార్. ఇంపార్టెంట్ ఎంత, 10 ఇంపార్టెంట్ ఒక 50 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు 50 ప్రాబ్లమ్స్ చేసినావా ఇవన్నీ వస్తాయి. ఎందుకు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మనం 2 మార్క్స్ చేస్తేనే 7 మార్క్స్ చేయగలం. డైరెక్ట్ 7 మార్క్స్ పోతే మనం చేయలేము. కాబట్టి 2 మార్క్స్ ఖచ్చితంగా చేయాలి. 2 మార్క్స్ ఫస్ట్ ఇవన్నీ దీంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక 45, 50 ఉంటాయమ్మా. 50 చేద్దాం. అప్పుడు నీకు ఈ ఫార్ములాస్ మీద అంతా గ్రిప్ వస్తాయి. గ్రిప్ వచ్చింది 7 మార్క్స్ ఇచ్చేయచ్చు. గట్టి పట్టుకుంటే ఒక 20 days అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫార్ములాస్ మీకు 2 days ఇస్తున్నాను. 2 days నేర్చుకోవాలి. 2 days తర్వాత నేను క్లాస్ చేస్తాను ఇంటిగ్రేషన్. సరే సార్ ఇవి స్టార్ట్ చేస్తున్నారు, సర్కిలింగ్ చేస్తారు. సర్కిల్ మా 2 ఈక్వల్ చేస్తాను. సర్కిల్ ఆల్రెడీ నేను ఎక్సర్సైజ్ చెప్పుకుంటున్నాను. దాంట్లో 4 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్ చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చూడండి, ఒకే పేపర్లో సర్కిల్ చెప్తాను, ఇంటిగ్రేషన్ చెప్తాను. మళ్ళీ 1B స్టార్ట్ చేయాలి. 1B స్టూడెంట్స్ మళ్ళీ 2A 1A ఇంకా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. కానీ 1A 2A ఎందుకంటే ఆల్రెడీ అది కొద్దిగా ఈజీగా ఉంటాయి. కాబట్టి మీరు కాలేజీలో ఉంటుంటారు. ఒక 10 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. అవి డైరెక్ట్ ఫార్ములా చేసుకుంటా, ప్రాబ్లం చేసుకుంటా వెళ్ళిపోతాయి కాదు. ఇవే కొంచెం టఫ్. ఎందుకంటే 1B 2Bకి లింక్ ఉంటుంది, చాప్టర్కి చాప్టర్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1A ఉంది, మ్యాట్రిక్స్ ఈజీగా చేసుకుంటారు. కాబట్టి నీకు అట్నే సెకండ్ ఇయర్లో కూడా నీకు స్టార్టింగ్ థియరం చెప్పింటారు. కాబట్టి నో ప్రాబ్లం. 1 year చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఆ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నా అని సర్కిల్ వదలను. సర్కిల్లో కొన్ని ప్రాబ్లమ్ చెప్తుంటారు, ఇంటిగ్రేషన్లో అవుతాను. ఎందుకంటే కొందరు స్టూడెంట్స్కి ఇంటిగ్రేషన్ చెప్తుంటున్నారు వేరే వాళ్ళ కాలేజీలో. కాబట్టి వాళ్ళు సార్ ఇంటిగ్రేషన్ చెప్పండి సార్ అంటారు. వాళ్ళ కోసం ఫార్ములా స్టార్ట్ బాగా గుర్తుపెట్టుకో. ఈ రోజు ఇది అయిపోగొట్టుకో మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ ఈ 2 అయిపోగొట్టుకో. రేపు ఈ 2 గుడి చెప్తున్నా నేర్చుకొని ఒకేసారి అన్ని నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. మార్నింగ్ అంతా నేర్చుకో. బాగా బయటికి పోతున్నావు, లేకుంటే ఇంట్లో నుంచి బయటకు పోతావు, రాసుకో. ఇంటిగ్రల్ e పవర్ x dx e పవర్ x ప్లస్ సి. ఇంటిగ్రల్ √x 1/√x x. ఇంటిగ్రల్ a పవర్ x ప్లస్ సి. ఇంటిగ్రల్ x × dx x ప్లస్ సి. నువ్వు లోపల అనుకుంటా వాళ్ళ అదే తప్ప మళ్ళీ తిక్క ఎవరైనా చూస్తే రోడ్లో ఎవరో తిక్కుని అనుకుంటాడు. ఇట్లా కాకుండా నువ్వు మనసులో ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా అనుకుంటున్నావు అనుకో, ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇవి అన్నీ వచ్చేసాయి అనుకో. ప్రాబ్లం చేసేటప్పుడు నేను ప్రాబ్లం చేస్తే స్ట్రైక్ అవుట్ వచ్చేస్తాను.
అప్పుడు నీకు వచ్చేది. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు ఒక ప్రాబ్లమ్, ఇక్కడ ఫార్ములా, ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఫార్ములా. ఓకేనా? ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ 1A 1B స్టార్ట్ చేస్తున్నాను. 1B ఆల్రెడీ ఫార్ములా చెప్పాను బాబు. 1Bలో లోకల్ స్టార్ట్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి వచ్చినాయా ఇంజనీరింగ్లో నీకు మ్యాథ్స్ వచ్చినట్లే. ఇంజనీర్ కాదు, పాలిటెక్నిక్ ఎక్కడికైనా ఇది ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి. లేకుంటే షీట్స్ కార్డ్ తీసుకొని రికార్డ్ చేసుకోండి. బాగా ప్రాక్టీస్, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇంటిగ్రేషన్ చాలా చాలా ఈజీ బాబు. ఎప్పుడు ఇవి వస్తాయి, ఇవి రాకుండా పవన్ పిల్లలు భయపడతారు. బా ఇంటిగ్రేషన్ ఏం లేదు, నువ్వు బయట చేయి. నేను చెప్తున్నా కదా, నీకు 2 days ఇస్తున్నా. 2 days బయట చేయి. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు నీకు ఎంత ఈజీగా చెప్తాను. నోట్ చేసుకోండి.